the best academy. Hi everyone, welcome to Harish Academy. We will discuss each and every current affair in detail today. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జ్ఞానపీఠ అవార్డు 58వ జ్ఞానపీఠ అవార్డు 2023 ఇయర్కి సంబంధించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు విన్నర్స్కి ప్రజెంట్ చేయడం జరిగింది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. జ్ఞానపీఠ అవార్డు అనేది భారతదేశంలోనే అత్యున్నతమైన సాహితీ పురస్కారము. ఇట్ ఈస్ కంట్రీస్ హైయెస్ట్ లిటరరీ హానర్ అని చెప్పేసి ఆల్రెడీ 2025 మార్చిలో మనము డిస్కస్ చేసుకున్నాం. 59వ జ్ఞానపీఠ అవార్డును ఛత్తీస్గఢ్కు చెందిన వినోద్ కుమార్ శుక్లా గారు హిందీ రైటర్ గెలుచుకున్నారు. ఆయన ఛత్తీస్గఢ్ నుంచి ఈ అవార్డును గెలుపొందిన ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ 58th జ్ఞానపీఠ అవార్డుని 2023లోనే ప్రకటించారు. ఇప్పుడు అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి. 58th జ్ఞానపీఠ అవార్డు, 59th జ్ఞానపీఠ అవార్డు, అలానే ఇది భారతదేశంలోనే అత్యున్నతమైన సాహితీ పురస్కారం కాబట్టి దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్ట్ ఫ్రమ్ బిగినింగ్, ఎప్పుడు మొదలైంది, ఇప్పటి వరకు ఎంతమంది గెలుపొందారు, లైక్ ఏ స్టేట్కి ఎక్కువ అవార్డులు వచ్చాయి, ఏ భాషలో ఎక్కువ అవార్డులు వచ్చాయి అని చెప్పేసి ఇటువంటి ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలానే జీకే జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ఇక 58th జ్ఞానపీఠ అవార్డు విషయానికి వస్తే 2023 సంవత్సరానికి సంబంధించి ఇద్దరికి సెలెక్ట్ చేశారు. అందులో ఒకరు వచ్చేసి సాంస్క్రిట్ స్కాలర్, ఆధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు, ఉత్తరప్రదేశ్కు చెందిన జగద్గురు రామ్ భద్రాచార్య గారు. ఈయన చాలా గ్రంథాలు రాశారు. ఈయనకు ఈ అవార్డుని ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు. ఈయన ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో తులసీ పీఠాన్ని ప్రతిష్ఠించారు. ఇక మరొకరికి 2023 సంవత్సరానికి సంబంధించి ఉర్దూ పోయెట్, ఉర్దూ కవి గుల్జార్ గారికి లభించింది. అయితే ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. తర్వాత మరొక రోజు చూసుకొని ఈ అవార్డుని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక గుల్జార్ అసలు పేరు వచ్చేసి, ఈయన పేరు సంపూర్ణ సింగ్ కల్రా. సంపూర్ణ సింగ్ కల్రా. ఈయన ఇండిపెండెన్స్ రాకముందే అప్పటి పంజాబ్ ప్రావిన్స్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఈయన జన్మించారు. ముఖ్యంగా ఈయన రాసిన ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి త్రివేణి అనే ఒక వర్క్ చాలా ఫేమస్ గుల్జార్ గారిది. ఇది 58వ జ్ఞానపీఠ అవార్డు గురించి. ఇక 59th జ్ఞానపీఠ అవార్డు యాజ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్, ఇది ఛత్తీస్గఢ్కు చెందిన వినోద్ కుమార్ శుక్లా గారికి లభించిందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఇక ఇప్పుడు దీని గురించి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకోవాలి. జ్ఞానపీఠ అవార్డుని తొలిసారిగా 1961లో ఎస్టాబ్లిష్ చేశారు, ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ అవార్డును మాత్రము 1965లో ప్రజెంట్ చేయడం జరిగింది. తొలి విన్నర్ వచ్చేసి, తొలి జ్ఞానపీఠ అవార్డు విన్నరు మలయాళం రైటర్ జి శంకర కురుప్ గారు. జి శంకర కురుప్ గారు. ఇక మహిళల విభాగంలో తొలి మహిళా విన్నర్ వచ్చేసి బెంగాలీకి చెందిన బెంగాలీ రైటర్ ఆశాపూర్ణాదేవి. బెంగాలీ రైటర్ ఆశాపూర్ణాదేవి. ఇక ఈ జ్ఞానపీఠ అవార్డును అత్యధికంగా హిందీ వర్క్స్కి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అత్యధికంగా హిందీ భాషలో జ్ఞానపీఠ అవార్డులు ఎక్కువగా వచ్చాయి. ఇక కర్ణాటక రాష్ట్రానికి, కర్ణాటక అత్యధికంగా జ్ఞానపీఠ అవార్డులు గెలుపొందిన రాష్ట్రం అని చెప్పవచ్చు. ఇక ఈ జ్ఞానపీఠ అవార్డును గెలుపొందిన యంగెస్ట్ విన్నర్, అత్యంత పిన్న వయస్కుడు, చిన్న వయస్కుడు అంటే అమితవ్ ఘోష్. ఈయన రాసిన ఇంగ్లీష్ వర్క్కి ఈ అవార్డు లభించింది. అలానే తొలి ఇంగ్లీష్ రైటర్ ఈ అవార్డును గెలుపొందిన వ్యక్తి కూడా అమితవ్ ఘోష్. ఇక ఈ అవార్డు వచ్చేసి ఓవరాల్గా భారతదేశంలోని 8th షెడ్యూల్లో గుర్తించిన 22 లాంగ్వేజెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ 21 lakh. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ ఇవాళ చూస్తే 21 lakh అఫీషియల్గా, కొంతమంది 11 lakh అని కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆల్ ఇండియా రేడియో మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూస్తే తెలుస్తుంది 21 lakh దీని ప్రైజ్ మనీ. అలానే సరస్వతీమాత విగ్రహాన్ని, సరస్వతీమాత లేదా వాగ్దేవి విగ్రహం అంటారు, బ్రాంజ్ కాంస్య విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ జ్ఞానపీఠ అవార్డులో భాగంగా. ఇక 2023 58వ జ్ఞానపీఠ అవార్డు సాంస్క్రిట్కి వచ్చింది కదా, అది రెండవసారి సాంస్క్రిట్కి వచ్చిందని చెప్పవచ్చు. రెండవసారి
ఇక గుల్జార్ గారు రాసిన ఉర్దూ వర్క్స్కి ఇచ్చిన జ్ఞానపీఠ అవార్డు 5వ ఉర్దూ వర్క్ అని చెప్పవచ్చు. ఇది కంప్లీట్గా జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పుష్కరాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మే 15న కాళేశ్వరంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు మొదలయ్యాయి. అవి మే 15 నుంచి మే 26 వరకు జరగబోతా ఉన్నాయని చెప్పేసి గతంలో మనము సరస్వతి పుష్కరాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అటువంటివే ఉత్తరాఖండ్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత కేశవప్రయాగ్లో పుష్కర కుంభ్ పేరిట పుష్కరాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు లాంచ్ చేశారు. ఇక దీని ప్రత్యేకత వచ్చేసి ఇది ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మానా అనే విలేజ్ ప్రాంతంలోని కేశవప్రయాగ్లో జరగబోతా ఉంది. ఇందులో భాగంగా మరి దీనికి ప్రాముఖ్యత వచ్చేసి ఎందుకు కేశవప్రయాగ్లో చేయబోతా ఉన్నారు అంటే, ఇక్కడ భారతీయ హిందువుల నమ్మకం ప్రకారము మహాభారతాన్ని మహాముని వేదవ్యాసుడు మహాభారతాన్ని ఈ కేశవప్రయాగ్లో రచించాడని నమ్ముతారు. అలానే భక్తి సెయింట్స్ రామానుజాచార్య గారు, మధ్వాచార్య గారు ఇక్కడ విచ్చేశారు అని చెప్పేసి కూడా ఒక బిలీఫ్ అనమాట. ఇక మనకి పుష్కరాల విషయానికి వస్తే, ఈ పుష్కర కుంభ విషయానికి వస్తే, ఇక్కడ ఈ పుష్కర ప్రయాగ్లో అలకనంద మరియు సరస్వతి, అది యాక్చువల్లీ సరస్వతి రివర్ అనేది ఇప్పుడు ఎగ్జిస్ట్ లేదు. ఒకప్పుడు మన మైథాలజీలో ఇది ఉన్నింది అని చెప్పేసి నమ్ముతారు. అలకనంద సరస్వతి రివర్ కాన్ఫ్లుయెన్స్ కలయిక వద్ద వీటిని నిర్వహిస్తూ ఉన్నారు పుష్కర కుంభ్. ఇక సరస్వతి పుష్కరాల విషయానికి వస్తే, తెలంగాణ కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ సరస్వతి పుష్కరాలు త్రివేణి సంగమం, ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత రివరు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్న సరస్వతి అనే పేరుతో పిలువబడతా ఉన్న ఒక నది, అంటే అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది ఒక బిలీఫ్ సరస్వతి. ఈ 3 నదుల కలయిక వద్ద కాళేశ్వరంలో నిర్వహిస్తూ ఉన్నారు. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు సరస్వతి పుష్కరాలని. ఇక ఆ తర్వాత నెక్స్ట్ గోదావరి పుష్కరాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పుష్కరాల గురించి ఎలా ఫోకస్ చేయాలంటే, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏ నదుల కలయిక వద్ద జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవాలి. అలానే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అలక్నందా రివరు, భాగీరథ రివరు అటువంటి ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, గంగా నది ఆరిజినేట్ అయ్యేది, దానికి సోర్సే భగీరథి రివర్ అని చెప్తారు, భగీరథి నది. ఇక ఇటీవల గత ఫిబ్రవరి నెలలో ఉత్తరప్రదేశ్లో 144 ఏళ్ల తర్వాత 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా కూడా జరిగింది. మహాకుంభమేళా అయితే ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఉంది. అక్కడ మహాకుంభమేళాలో స్టాంపీడ్ తొక్కిసలాట జరగడం వల్ల చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఒక 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీని కూడా వేసింది. దానికి అధ్యక్షత వహించిన వారు రిటైర్డ్ జడ్జి హర్షకుమార్ అధ్యక్షతను, గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ జడ్జి హర్షకుమార్. అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగింది. ఇవి పుష్కరాలకు సంబంధించి. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ రాష్ట్రం అని చెప్పవచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత. స్వాతంత్రం రాకముందే అయితే గోవా. ఇక ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఇటీవల అవలాంచెస్ కూడా చూసాం. అవలాంచెస్ అంటే కొండ చర్యలు విరిగిపడడం. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అలానే చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునాత్రి ఆ టూర్ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో పేద ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో నివసిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుండే అది ఉంది. ఆ పథకాన్ని ఇప్పుడు తెలంగాణ తొలిసారిగా అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయబోతూ ఉంది. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే పేదలు ఉన్నారో, బిలో పావర్టీ లైన్,
ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో అటువంటి వాళ్ళకే ఈ పథకం వర్తించేది. ఇప్పుడు తొలిసారిగా హైదరాబాద్లోని అనాథలకు ఆర్ఫన్స్కి 2200 మంది అనాథ పిల్లలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి గారు పంపిణీ చేయబోతా ఉన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఈ స్కీమ్ కింద బీపీఎల్ ప్రజలకు 10 lakh ఒక సంవత్సరంలో 10 లక్షల ఉచిత మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1672 ట్రీట్మెంట్స్ 1672 మెడికల్ ట్రీట్మెంట్స్ని ఇది కవర్ చేస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందవచ్చు. సో ఎక్కడ అమలు చేయబోతున్నారు రాష్ట్రంలోని తొలిసారి అంటే హైదరాబాద్ జిల్లాలోని అనాథలుకి లబ్ధి చేకూరబోతా ఉంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్. NSPCLకు సింగరేణి బొగ్గు సరఫరా. ఛత్తీస్గఢ్లో ఉన్న జాతీయ విద్యుత్ ఉత్పాదక సంస్థ NSPCLకు సింగరేణి 5 లక్షల టన్నుల బొగ్గుని సరఫరా చేయబోతా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ NSPCL. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది జాయింట్ వెంచర్ అన్నమాట, అంటే ఒక సంయుక్తంగా ఏర్పాటు చేయబడిన కంపెనీ. ఎన్టీపీసీ మరియు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ కలిసి ఏర్పాటు చేసిన సంస్థనే ఈ NSPCL, జాతీయ విద్యుత్ ఉత్పాదక సంస్థ NSPCL. ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా సింగరేణి ఛత్తీస్గఢ్లోని దుర్గాపూర్ ప్రాంతంలో ఉన్న ఈ ప్లాంట్కి బొగ్గుని సరఫరా చేస్తుంది. తద్వారా ఎలక్ట్రిసిటీ లోపం లేకోకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎలక్ట్రిసిటీ. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక సింగరేణి విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. సింగరేణి తన చరిత్రలో ఏర్పాటైనప్పటి నుంచి తన చరిత్రలో తొలిసారిగా రాష్ట్రం వెలుపల తెలంగాణ వెలుపల ఒక రాష్ట్రంలో కోల్ మైనింగ్ని చేపట్టబోతా ఉంది. దాన్ని తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు వర్చువల్గా లాంచ్ చేశారు గతంలో. ఒడిశాలోని నైనీ బ్లాక్ వద్ద సింగరేణి కోల్ని ఉత్పత్తి చేయబోతా ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే సింగరేణి ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ. ఆసియా ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి 2 పురస్కారాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శనలో ఆసియా అగ్రికల్చర్ హార్టికల్చరల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఉద్యాన శాఖకు 2 పురస్కారాలు లభించాయి. అందులో ఒకటి వచ్చేసి ఈ ఉద్యాన ఉత్పత్తులు అనగా హార్టికల్చరల్ ప్రోడక్ట్స్, వాటితో ఆరోగ్య పర్యావరణ ప్రయోజనాలు ఇతర అంశాలను ఫ్లెక్సీలు బ్యానర్ల ద్వారా ప్రదర్శించినందుకు ఉత్తమ పురస్కారం లైక్ ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకునింది. అలానే అక్కడ ప్రదర్శించినందుకు గాను తెలంగాణ స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ సంబంధించి 2 అవార్డ్స్. ఇది ఎక్కడ జరిగిందంటే కాన్ఫరెన్స్ మధ్యప్రదేశ్లోని భోపాల్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణలో సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గూగుల్ సంస్థతో ఒక MOU కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా గూగుల్ సంస్థ తన క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ ఆపరేషన్స్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఉచితంగా అందించబోతా ఉంది. ఇది 3 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉండబోతా ఉంది ఈ MOU. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఆ పోలీసులకి, సైబర్ పోలీసులకి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఏపీ రిలేటెడ్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కూళ్ళకి వెళ్తూ ఉన్న చిన్నపిల్లలకు స్టూడెంట్స్కి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉన్న పిల్లలకి వాళ్ళకి కిట్స్ అనమాట, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, బూట్లు, స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవ్రీ
ఫినాన్షియల్ ఇయర్ స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే వాళ్ళకి సప్లై చేస్తారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరిట ఈ కిట్లు ఇస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ, ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం అందించబోతా ఉన్న కిట్లలో భాగంగా ఆ కిట్ల పైన, ఆ వస్తువులపైన ఒక నంబర్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక ఏకీకృత గుర్తింపు నంబర్, యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పవచ్చు. ఈ గుర్తింపు నంబర్ ద్వారా ఏం చేయవచ్చు అంటే ఆ బ్యాగులని, ఆ కిట్లను ఎవరు సరఫరా చేశారు, ఏ గుత్తేదారు సంస్థ సరఫరా చేస్తూ ఉంది, అవి ఏ జోన్కు చెందినవి, అలానే ఇవి గనక దుర్వినియోగమైనట్టయితే ఈ కిట్లు వాటిని ఐడెంటిఫై చేసేటట్టుగా ఒక ఏకీకృత గుర్తింపు నంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో డైరెక్ట్గా ఈ స్కీమ్ నేమ్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఎవరి పేరు మీద పెట్టారని అడుగుతాడు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ ట్రేడ్ వార్ మొదలైన తర్వాత ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభము, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం అమెరికాకి చైనాకి ట్రేడ్ వారు. ఈ సందర్భంలో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి జీడిపి గ్రోత్ ఎలా ఉండబోతా ఉంది, భారతదేశానికి ఎలా ఉండబోతుందని చెప్పేసి తన అంచనాలను వెలువరించింది. అంచనాల్లో భాగంగా 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.3% ఉంటుందని చెప్పింది. 6.3%. గతంలో ఇచ్చిన అంచనాల కంటే కూడా తగ్గించింది ఈ సంవత్సరం. ఇక గ్లోబల్గా అయితే గ్లోబల్ జీడిపి గ్రోత్ అయితే 2.4% ఉంటుంది ఈ ఫినాన్షియల్ అని చెప్పేసి చెప్పింది యుఎన్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది యుఎన్ ఏ రిపోర్ట్లో ఈ ఫలితాలను వెల్లడించింది. యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ను విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్ట్. ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ ఏ యుఎన్, అలా అడుగుతాడు, ఐఎంఎఫ్, ఆ విధంగా ఇది. ఇక మనం ఇంకా ఫోకస్ చేయాల్సింది యుఎన్తో పాటు మిగతా సంస్థలు, వరల్డ్ బ్యాంక్ గతంలో ఎంత చెప్పింది అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో వరల్డ్ బ్యాంకు ఇండియాకి ఫినాన్షియల్ ఈ ఇయర్ జీడిపి గ్రోత్ 6.3% ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ 6.2% ఇచ్చింది ఈ సంవత్సరం. గుర్తుపెట్టుకుని ఇవి నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఐఎంఎఫ్ అయితే 6.2%, వరల్డ్ బ్యాంక్ 6.3%, యునైటెడ్ నేషన్స్ 6.3%. ఇక రేటింగ్ సంస్థలు, వివిధ రకాల రేటింగ్ సంస్థలు. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ఈ సంవత్సరం భారతదేశము 6.3%తో ఉంటుందని చెప్పింది. గుర్తుపెట్టుకోండి, ఇది అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ. అదే మూడీస్ రేటింగ్ సంస్థ అయితే ఇది కూడా ఈ సంవత్సరం భారతదేశం 6.3% అని చెప్పింది. ఇది అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ. ఫిచ్ రేటింగ్ సంస్థ అయితే ఈ సంవత్సరం ఇండియా 6.4% అని చెప్పింది. ఇది కూడా అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ. ఇక సిఐఐ అయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫ్యూ డేస్ బ్యాక్ ఇండియా 6.5% గ్రోత్ రేట్ సాధిస్తుంది ఇయర్ అని చెప్పేసి చెప్పింది. ఇక ఇంకొక సంస్థ ఉంది, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ లండన్, యూకే. ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ లండన్. ఇది ఈ సంవత్సరం భారతదేశము 6.2 నుంచి 6.7% మధ్య ఉంటుంది. బట్ మ్యాక్సిమం 6.5%తో వృద్ధి సాధిస్తుందని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇది ప్రతిదీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో, ఎవరు ఎంత అంచనాలని ప్రకటించారని చెప్పేసి. అలానే ఈ సంస్థల హెడ్ క్వార్టర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇక రిపోర్ట్ల విషయానికి వస్తే మనం డిస్కస్ చేసుకున్నాం. ఐఎంఎఫ్ అయితే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. లైక్ ఇంకొకటి వరల్డ్ బ్యాంక్ అయితే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అది వరల్డ్ బ్యాంక్. ఈ రిపోర్ట్లు ఎవరు విడుదల చేస్తారనేది ఐడియా ఉండాలి. ఇక ఇండియా మరి ఇంత వృద్ధి సాధించడానికి రీజన్స్ ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ భారతదేశంలో రీటైల్ ఇన్ఫ్లేషన్
రీటైల్ ద్రవ్యోల్బణం కూడా గతంలో ఎన్నడూ లేనంతగా గత 6 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి లోయెస్ట్ లెవెల్కి చేరుకునింది. రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంది. అలానే IMF ప్రకారము ఆల్రెడీ ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. 4th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ USA, చైనా, జర్మనీ తర్వాత జపాన్ని వెనక్కి నెట్టి మనం 4వ ప్లేస్లో ఉన్నాం. ఇక ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, మనకి ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూ ఉన్నాయి. విదేశీ మారకపు నిల్వలలో భారతదేశం 4th ప్లేస్లో ఉందని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, 4th ఇండియా ఉంది విదేశీ మారకపు నిల్వల్లో అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అత్యధికంగా విదేశీ మారకపు నిల్వలు ఇండియా సెప్టెంబర్ 2024లో సాధించింది అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ప్రైవేట్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మన ఎకానమీ అనేది రెసిలియంట్గా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఒక ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు తొలిసారిగా ప్రపంచంలో ఒక మౌంట్ మకాలుని అధిరోహించారు. మౌంట్ మకాలు అనే పర్వతాన్ని అధిరోహించారు. ఇది ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద శిఖరం? ఆప్షన్ 1 ఇది 3rd హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇది 5వ అతిపెద్ద శిఖరం, 7వ అతిపెద్ద శిఖరం, 10వ అతిపెద్ద శిఖరం. దీనికి ఆన్సర్ ట్రై చేయండి, ఎందుకంటే అలానే ఇది ఏ కంట్రీలో ఉంది, ఈ మౌంట్ మకాలు ఏ దేశంలో ఉంది. ఇంకా నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరిగాయి ఈ సంవత్సరం. ఇక 39th నేషనల్ గేమ్స్ 2027 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మేఘాలయలో జరగబోతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ బడ్జెట్ మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా తన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకుంటా ఉంది. ముఖ్యంగా సిన్స్ 2014 నుంచే మన డిఫెన్స్ బడ్జెట్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. 2014-15లో అరౌండ్ 3 లక్షల కోట్ల లోపు ఉండేది డిఫెన్స్ బడ్జెట్టు. అది 2025-26 వచ్చే నాటికి 6.81 lakh crore అయ్యింది బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్. ఇది 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో అయితే ఈ రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్టు 6.21 lakh crore ఉన్నింది. 2024-25లో 6.21 lakh crore బడ్జెట్ ఉంటే ఇప్పుడు 6.81కి చేరుకునింది. అంటే దాదాపు 9% పెరిగింది, 9.53% పెరిగింది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే. ఇక ఇప్పుడు మళ్ళీ మరొక 50,000 కోట్లను కూడా కేటాయించబోతా ఉన్నారట. రాబోయే శీతాకాలపు సమావేశాల్లో ఒక సప్లిమెంటరీ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దానికి కనుక పార్లమెంటరీ అప్రూవల్ వస్తే మరో 50,000 కోట్లు డిఫెన్స్ కేటాయించబోతా ఉన్నారు. తద్వారా 7 లక్షల కోట్లకు దాటబోతా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 2025-26లో డిఫెన్స్ రంగానికి కేటాయించిన బడ్జెట్ అనేది 13.5%, ఆల్మోస్ట్ 13.45% ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్న మంత్రిత్వ శాఖ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ. ఇక మనం చూస్తూనే ఉన్నాం మిస్సైల్స్ కొనుగోలు కోసము ఈ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆకాష్ మిస్సైల్ని కూడా తొలిసారిగా వాడారు. ఈ ఆకాష్ మిస్సైల్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ని కూడా వాడారు. సో ఇటువంటి మిస్సైల్స్ని మనం ఇంకా కొనుగోలు చేయాలంటే తప్పకుండా బడ్జెట్ అవసరమని చెప్పేసి కేటాయించబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, 2026 చివరి నాటికి సముద్రయాన్ మిషన్. మన ఇండియాలో సముద్ర గర్భంలో ఉన్న ఓషన్ రిసోర్సెస్ని స్టడీ చేయడానికి, ముఖ్యంగా లైక్ లివింగ్ రిసోర్సెస్,
చేపలు ఎలా ఉన్నాయి, మొత్తం జీవ వైవిధ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి, అలానే నాన్ లివింగ్ సోర్సెస్ లైక్ కోరల్ రీఫ్స్ అటువంటి వాటిని పరిశోధించి తద్వారా మన బ్లూ ఎకానమీని, బ్లూ ఎకానమీ అంటే ఏంటి, ఈ ఫిషింగ్ మెరైన్ రిసోర్సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్లూ ఎకానమీ అంటారు. ఆ బ్లూ ఎకానమీకి ఊతం ఇవ్వడానికి, పెంపొందించడానికి మనము సముద్రయాన్ మిషన్ని 2021లో చేపట్టాం. అంటే దానికి ఆమోదం తెలిపాం ఆ ప్రాజెక్ట్కి 2021లో. దీన్నే డీప్ ఓషియన్ మిషన్ అంటారు, డీప్ ఓషియన్ మిషన్. ఇప్పుడు ఈ మిషన్ని 2026 కల్లా కంప్లీట్ చేయబోతా ఉన్నారని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై ప్రకటించింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సముద్రయాన్ మిషన్లో భాగంగా ఏ సబ్మెర్సిబుల్ వెహికల్ని పంపుతా ఉన్నారు. ఇందులో భాగంగా మత్స్య 6000 అనే భారతదేశపు ఫోర్త్ జనరేషన్ సబ్మెర్సిబుల్ వెహికల్ని, అంటే ఒక సబ్మెరైన్ లాంటిదని చెప్పవచ్చు. దీన్ని సముద్ర గర్భంలో దాదాపు 6 కిలోమీటర్ల లోపలికి పంపుతారు. అక్కడ డీప్ ఓషియన్కి సంబంధించిన పరిశోధనలు ఇది చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ మిషన్లో 3 హ్యూమన్స్ని 6 కిలోమీటర్ల లోతుకు పంపుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది తప్పకుండా మానవరహిత కాదు, ఇది మనుషులతో పాటు కూడిన మిషన్ అని గుర్తుంచుకోవాలి. దీని ఎండ్యూరెన్స్ వచ్చేసి 12 గంటలు. అంటే నార్మల్ ఆపరేషన్స్ టైంలో ఇది 12 గంటల పాటు పరిశోధనలు చేస్తుంది. ఇక ఎమర్జెన్సీ టైంలో అయితే 96 గంటల పాటు ఏకంగా సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తుంది. ఇక ఈ మత్స్య 6000 అనేది భారతదేశపు ఫస్ట్ మ్యాన్డ్ డీప్ ఓషియన్ మిషన్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఇటువంటి టెక్నాలజీ USA, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్లతో ఈ టెక్నాలజీ ఉంది, ఈ డీప్ ఓషియన్ మిషన్ టెక్నాలజీ. ఇక దీనికి నోడల్ మినిస్ట్రీ, ఈ సముద్రయాన్ మిషన్ని అమలు చేయబోతా ఉన్న మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ రిసోర్సెస్ అండ్ సైన్సెస్. ఇక ఈ మిషన్ని నిర్మిస్తూ ఉన్న వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై. ఇది సముద్రయాన్ మిషన్కి సంబంధించి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తూ ఉన్న అథ్లెట్లు. ఫోర్బ్స్ వరల్డ్స్ టాప్ 50 హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలో టాప్ 50 పెయిడ్ అథ్లెట్స్ ఇది ఫోర్బ్స్ సంస్థ ప్రకటిస్తుంది. ఇందులో టాప్ వచ్చేసి ఈ సంవత్సరం పోర్చుగల్కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అతని సంపాదన 275 మిలియన్, వరుసగా 3వ ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. ఇక సెకండ్ ప్లేస్లో బాస్కెట్బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ, అతని సంపాదన 156 మిలియన్. థర్డ్ ప్లేస్ బాక్సింగ్ ప్లేయర్ టైసన్ ఫ్యూరీ, అతని సంపాదన 146 మిలియన్. ఫోర్త్ వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ డాక్ ప్రెస్కాట్. ఫిఫ్త్ వచ్చేసి సాకర్ ఫుట్బాల్ ప్లేయర్ లేనెల్ మెస్సీ, అర్జెంటీనాకు చెందిన మెస్సీ. ఈ టాప్ 5 మనకు గుర్తుంటే సరిపోతుంది. ఇక భారతదేశం నుంచి టాప్ 50లో ఏ ఒక్క ప్లేయర్ కూడా లేడు, ఏ ఒక్క అథ్లెట్ కూడా లేడు. నెక్స్ట్ వన్, చెస్కి సంబంధించి తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఒక టైటిల్ని గెలుపొందాడు. ఆ టైటిల్ వచ్చేసి సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్. ఇది రొమేనియా దేశంలోని బుచరెస్ట్ ప్రాంతంలో జరిగింది. ఇది ఇతనికి ఫస్ట్ గ్రాండ్ చెస్ టూర్ విక్టరీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, చెస్కి సంబంధించి తమిళనాడులోని చెన్నైకు చెందిన ఎల్ఆర్ శ్రీహరి అనే అతను భారతదేశపు 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. భారతదేశపు 86th చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఇతను UAE దేశంలో జరిగిన ఆసియన్ ఇండివిజువల్ చెస్ ఛాంపియన్షిప్లో ఈ ఘనత సాధించాడు.
యాక్చువల్లీ గ్రాండ్ మాస్టర్ హోదా రావాలి అంటే కొన్ని పాయింట్స్ సంపాదించాల్సి ఉంటుంది. గ్రాండ్ మాస్టర్ నార్మ్స్ అని ఉంటాయి. ఆ గ్రాండ్ మాస్టర్ నార్మ్స్ పాయింట్స్ ఆధారంగా ఈ హోదాని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్ సంబంధించి ఇండియన్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. తన కలను నెరవేర్చుకున్నాడు. దోహా డైమండ్ లీగ్లో, ఖతార్ దేశంలోని దోహా డైమండ్ లీగ్లో తొలిసారిగా తన కెరీర్లో 90 మీటర్స్కి పైగా ఈ స్టిక్ని జావెలిన్ త్రోని విసిరి రికార్డు సృష్టించాడు. అయితే ఈ దోహా డైమండ్ లీగ్లో ఇతను సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్సు ఆ స్టిక్ త్రో విసిరి రికార్డు సృష్టించాడు. సెకండ్ ప్లేస్లో నీరజ్ చోప్రా 90.23 మీటర్స్ విసిరాడు. ఇది ఫస్ట్ టైం. ఇక నీరజ్ చోప్రా విషయానికి వస్తే ఈయన భారతదేశం తరపున 2 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు. ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్ విభాగంలో గోల్డ్ మెడల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్ విభాగంలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ పొందిన ఫస్ట్ ఇండియన్. 2020 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ పొందాడు. ఇక ఇటీవలే నీరజ్ చోప్రాకి టెరిటోరియల్ ఆర్మీ, ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కూడా పొందాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఉంది ఈ ఘనత. ఇప్పుడు నీరజ్ చోప్రాకి కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఇది నీరజ్ చోప్రా గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఎయిర్ ట్యాక్సీలని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఎయిర్ ట్యాక్సీలని జనరల్గా మనం స్పోర్ట్స్ ఏమైనా ఈవెంట్స్ జరిగితే ఆ వెన్యూస్ దగ్గరికి పోవాలంటే, ఆ గేమ్స్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ సెంటర్స్తోకి వెళ్ళాలి అంటే జనరల్గా బస్సెస్ అలా వెళ్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ గేమ్స్ వీళ్ళు ప్రయాణికులని అథ్లెట్స్ని అలానే అభిమానులని పరిమిత సంఖ్యలో ఆ ప్రదేశాలకి, ఆ గేమ్స్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ సెంటర్లకి తీసుకుని వెళ్ళడానికి ఎయిర్ ట్యాక్సీలు అంటే గాల్లో ప్రయాణించే ట్యాక్సీలని వాడబోతూ ఉన్నారు తొలిసారిగా. ఈ ఎయిర్ ట్యాక్సీలో 4 నుంచి 5 ప్రయాణించవచ్చు. అయితే దీని అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ సౌండ్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ట్రెడిషనల్ వెహికల్స్ అని చెప్పవచ్చు. ఇక ఇక్కడ డైరెక్ట్గా అడుగుతారు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో వీటిని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ. జపాన్లో జరగబోతా ఉన్న 2026 ఏషియా గేమ్స్లో, జపాన్లోని ఐచి పట్టణంలో జరగబోతా ఉన్న 2026 ఏషియన్ గేమ్స్లో క్రీడాకారుల కోసం తొలిసారిగా ఫ్లోటింగ్ విలేజ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఫ్లోటింగ్ విలేజ్ అంటే ఏంటి? క్రూయిజ్ షిప్ పైన, ఒక లగ్జరీ నౌక పైన ఒక క్రీడా గ్రామాన్ని ఆ ప్లేయర్లు బస చేసేందుకు నిర్మించబోతా ఉన్నారు. సో ఇవి ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రికెట్ని దాదాపు 1900 చివరిసారి ప్యారిస్ ఒలింపిక్స్లో నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ క్రికెట్ని ఇక్కడ నిర్వహించబోతా ఉన్నారు T20 ఫార్మాట్లో. అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. '58th జ్ఞానపీఠ్ అవార్డ్ 2023 విన్నర్స్ ప్రెజెంటేషన్. పుష్కర కుంభ్ ఉత్తరాఖండ్. ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణ. NSPCLకు సింగరేణి బొగ్గు సరఫరా. ఆసియా ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి 2 పురస్కారాలు. గూగుల్తో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పందం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ఆంధ్రప్రదేశ్. ఆర్థిక అంచనాలను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి. రక్షణ బడ్జెట్కు మరో 50,000 కోట్ల పెంపు. 2026 చివరి నాటికి సముద్రయాన్ మిషన్. ఫోర్బ్స్ టాప్ 50 హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్. సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ను గెలుపొందిన ప్రజ్ఞానంద. శ్రీహరి బికేమ్స్ ఇండియాస్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్.
దోహా డైమండ్ లీగ్లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఎయిర్ ట్యాక్సీలు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.